పాపం మనం కూడా ఏం అనలేం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు చాలా బాధలు ఉన్నాయి. పోరు లోపల మళ్ళా పలు రకాల పోరులు ఉన్నాయి ఆయనకు. ఒకటి ఇంటి పోరు లోపల ఏందా అంటే గతం లోపల ఈయన 50 లక్షల బ్యాగులతోటి అడ్డంగా దొరికిపోయిన దొంగ కాబట్టి జైలుకు పోయి చిప్పకూడదు ఈయనొచ్చే. మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? నువ్వేమైంది ముఖ్యమంత్రి అయినవు, ఇప్పటి వరకు వాళ్ళని జైల్లో పెడతలేవు, కేటీఆర్ని జైల్లో పెడతలే, వాళ్ళని జైల్లో పెడతలే, వీళ్ళని జైల్లో పెడతలే అని చెప్పి ఇంటి నుంచి ఒకటే పోరు. ఇక రెండవది ఇంటి నుంచి ఇంకో పోరు ఏంటంటే వాళ్ళన్న రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ. ఎందుకంటే వికారాబాద్లో ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు అనుకుంటలేరు, వాళ్ళన్న తిరుపతి రెడ్డి గారే అనుకుంటున్నారు. ఎందుకంటే అన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్ మొత్తము తిరుపతి రెడ్డి గారే చేస్తున్నారు కాబట్టి అక్కడ ఒక పోరు స్టార్ట్ అయింది. ఇక వాళ్ళ పార్టీలో చూస్తుంటే సహచర మంత్రులందరూ కూడా కుర్చీలాట. ఈయన ఎప్పుడు కొంచెం పక్కకు జరిగితే కుర్చీ ఎక్కుదామా అని చెప్పి చాలా మంది కాసుకొని కూర్చున్నారు. ఆ పోరు ఒక దిక్కుంది. ఇక అధిష్టానంకు సంబంధించినటువంటి పోరు కూడా ఉంది. అధిష్టానంకు సంబంధించినటువంటి పోరు ఏంటిదంటే ఈయన బడేబాయి తోటి టచ్లో ఉంటాడో ఆయన బీజేపీలో పోతాడు అనేటటువంటిది అదొక అనుమానం ఉన్నది అధిష్టానం దగ్గర. అదేగాక ఈయనేం గప్పాలు కొట్టొచ్చిండు అక్కడ అధిష్టానం దగ్గరికి పోయి అంటే కారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ చేసేస్తా అని చెప్పి గప్పాలు కొట్టొచ్చిండు. అప్పుడు ఏదో కొంతమంది పోయిండ్రు, ఒక్కరు కూడా పోయే పరిస్థితి ఇప్పుడు లేదు. పోయినోళ్ళ పరిస్థితి అతి దారుణంగా ఉండడమే కాదు, పోయినోళ్ళు కూడా మళ్ళీ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మెచ్చుకుంటున్నటువంటి వీడియోలు మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ అధిష్టానం దగ్గర ఆ పోరు ఉన్నది. ఇంకా క్యాడర్ దగ్గర చూస్తుంటే క్యాడర్ దగ్గర ఏంటంటే క్యాడర్ ఏమో మావోడు అడ్డమైన హామీలు ఇచ్చి పెట్టిండు, మేము ఊళ్ళలో పోతే జనాలు కొట్టేటట్టున్నారు, మమ్మల్ని కాంగ్రెస్ కండు వేసుకొని పోతా అని చెప్పి క్యాడర్ భయపడుతున్నది. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా తిరగాలని చెప్పి క్యాడర్ నుంచి ఒక పోరున్నది. ఇక జనాలు లేకపోతే వీఐపీలు సెలబ్రిటీలు ఈయన మస్తు కష్టపడుతున్నాడు పాపం. ఏంది అంటే నా పేరు జనాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మస్తు కష్టపడుకుంటా ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ పెద్ద పెద్ద యాడ్లు ఇస్తున్నాడు. మనం టీవీలలో చూస్తున్నాం, న్యూస్ పేపర్లలో చూస్తున్నాం. ఎంత పెద్ద యాడ్లు ఇచ్చినా కానీ సెలబ్రిటీలు కావచ్చు, మామూలు యాంకర్లు వీళ్ళందరూ కూడా ఈయన పేరు మర్చిపోతున్నారు. జనాల నుంచి ఈ పోరు ఒకటి పడ్డది. ఏం చేయాలో ఈయనకు అర్థమవుతలేదు. ఉద్యోగుల నుంచి మనం ధర్నాలు చూస్తున్నాం. ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్లు, ఓ దిక్కు ఆశా వర్కర్లు, ఓ దిక్కు సమగ్ర శిక్ష వాళ్ళకు సంబంధించింది, చివరికి ఈయనకు ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి పోలీస్ డిపార్ట్మెంటు హోంగార్డులు కూడా సమ్మె చేసింది. ఉద్యోగుల నుంచి ఒక పోరు ఉన్నది. విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి విద్యార్థుల నుంచి ఒక పోరు ఉన్నది. ఈయనకు చాలా ఇటువంటివి ఉన్నాయి. అప్పుడేం చేసిండు, ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎంపీ ఎలక్షన్లు అని చెప్పి దేవుళ్ళ మీద మొత్తం ఓట్లు తినుకుంటూ వచ్చిండు. ఆడగూడంగా మొత్తం ఏమొట్లు కొన్నాడు. అప్పుడు భూకంపం వచ్చినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా నేను రుణమాఫీ చేసి తీరుతా అన్నాడు, చేయలేడు. దేవుళ్ళ నుంచి శాపాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక చివరికి ఏదో కేసులు ఇరికేయాలని చెప్పి అడ్డమైన కేసుల గురించి ప్రయత్నం చేస్తుంటే మొన్న కూడా మనం ఫార్ములా ఈకి సంబంధించినటువంటి కేసు పెట్టాలని చెప్పి కేటీఆర్ గారి మీద చాలా ప్రయత్నం చేసిండ్రు. లాస్ట్కి వస్తే వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ కేసులో మేమేం చేయలేకపోతున్నాము, కరెక్ట్గా సాక్ష్యాధారాలు ఏం లేవు అని చెప్పి ఏసీబీ లోపలింట్లో పోయి చేతులు ఎత్తేసినట్టు చెప్పేసిందట. మరి ఈయనకి ఇన్ని పోరులు ఇన్ని బాధలుంటే ఆయన ఫ్రస్ట్రేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఆ బాధ లోపల కేటీఆర్ గారిని ఏ విధంగా నన్ను అరెస్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మనం గత సంవత్సరం నుంచి చూస్తున్నాం. కొద్ది రోజులు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, ఆ వ్యవహారంలో కేటీఆర్ గారు ఉన్నారు, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసే అది పక్కకాయే. తర్వాత అంతకుముందు ఒక మున్సిపల్ ఉద్యోగి బాలకృష్ణ అనే ఉద్యోగికి సంబంధించి ఆయన ఏదో అరెస్ట్ అయితే దానికి సంబంధించింది ఆయన ద్వారా కూడా ఏమన్నా కేటీఆర్ గారిని లాగవచ్చా అని చెప్పి ప్రయత్నం చేసే, అది రెండవ ప్రయత్నము. ఇక మూడవ ప్రయత్నం వచ్చేసి జన్వాడ ఫామ్ హౌస్. ఇక ఫామ్ హౌస్ ఇట్లుంది అట్లుంది దాన్ని కూల్ చేస్తాము ఇది చేస్తామని చెప్పి దాంట్లో కేటీఆర్ గారిని లాగడానికి అదొకటి ప్రయత్నం చేసే. నాలుగవదేమో అదే ఫామ్ హౌస్ లోపల కేటీఆర్ గారికి సంబంధించిన కుటుంబీకులు, చిన్నపిల్లలు, పెద్ద మనుషులు అందరు కలిసి దీపావళికి సంబంధించినటువంటి దావత్ చేసుకుంటుంటే కూడా రేవ్ పార్టీ అని అక్కడ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఆధార్కి కేటీఆర్ గారు వస్తాడు ఎట్లాగైనా అని చెప్పి అక్కడ ఆశ చూసే, అక్కడ కూడా కుదరకపాయే. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు
మా వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి లగచెర్ల కేసులో కూడా అక్కడేమన్నా నరేందర్ గారి ద్వారా కేటీఆర్ గారి పేరు చెప్పించినట్లు ప్రయత్నం చేద్దామని చెప్పి నరేందర్ రెడ్డి గారికి తెలియకుండానే పోలీసుల చేత కేటీఆర్ గారి పేరు చెప్పినట్టు రాపిచ్చేసి సంతకం పెట్టి ఇప్పించేస్తే మళ్ళీ నరేందర్ రెడ్డి గారు లేఖ ఇచ్చి నేను అది చూడలేదు, నాకు అసలు సంబంధం లేదని చెప్పి అక్కడి ఇజ్జత్ వాయే. ఇక లాస్ట్కి వచ్చేసి ఫార్ములా ఈ గురించి మనం చూస్తాం. ఇట్లా సంవత్సర కాలంలో 6 సార్లు ప్రయత్నం చేసి విఫలమైకుంటూ వచ్చిండు. ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ పక్కకు పోయినాయో దేవుడెరుగు. 6 సార్లు ప్రయత్నించి విఫలమైనటువంటి వ్యక్తి మాత్రము రేవంత్ రెడ్డి గారు.